ధర్మవాన్లో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉన్నావు. చాలు. ఏమండి, మీరు సంఘంలోకి వచ్చారు, మీ కుటుంబంలో అందరూ కూడా మూర్ఖులు అవ్వచ్చు, తాగుబోతులు అవ్వచ్చు, కోపిస్టులు అవ్వచ్చు, మీ మాట వినిపోవచ్చు. మీరు ఒక్కరిని కోరుకుంటున్నాడు దేవుడు. మీ ఒక్కల వల్ల మీ కుటుంబం బాగుపడుతుంది. అర్థమవుతుందా? మీ ప్రార్థన ఊరికే పోదు, మీ కన్నీళ్ళు ఊరికే పోవు, మీ మనం ఊరికే పోదు. దేవుడు మాట మీరు వింటే ఒక్కడి వల్ల ఏం బాగుపడుతుంది? ప్రపంచం ఏమైంది? పరిపక్వమైపోయింది. అవునా కదా? పరిశుద్ధమైపోయింది. పాపమంతా ఆ ప్రళయ వర్షంలో కొట్టుకుపోయింది. అర్థమవుతుందా? మీ ఒక్కరి కన్నీళ్ళు మీ కుటుంబకులు పాట ఏంటంటే పాపాలన్నీ తుడిచిపెట్టిపోతాయి. వాళ్ళ ప్రాణాలు మీరు కాపాడిన అవుతారు. ఈ రోజు కాకపోతే వాళ్ళు వినలేదు. విన్నారా? ఏమైపోయినా పాతాళ గర్భంలో కలిసిపోయారు. ఆ పాతాళ గర్భం తవ్వుతుంటేనే ఏం బయటపడుతుందో తెలుసా? ఇల్లు కట్టినప్పుడు తెలుసా మీకు? బావులు తవ్వుతారు. ఇంకేం తవ్వుతారండి? పునాది వేస్తారు. తెలుసా మీకు? అప్పుడు బయటపడతాయి. ఏమైనప్పుడు? ఎందుకు వారు కట్టుకోమన్నాడు? నేను ప్రళయమైనటువంటి వర్షాన్ని, ప్రసంత వర్షాన్ని నేను ఏం చేస్తాడు? కుమ్మరిస్తానని చెప్పాడు. కుమ్మరించాడు. ఏమయ్యాలో అందరూ తల్లికి పిల్లకి తల్లి లేకుండా చనిపోయారు. భూమి పునాదుల్లో కప్పడిపోయారు. వాళ్ళ బిందులు బంగారము వడ్డానాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు భూమిలో ఉన్నాయండి.